హాయ్ అండి. ఈ హౌస్‌ని చూసారా? ఎంత బాగా డెకరేట్ చేశారో. ఈ మొత్తం బిల్డింగ్‌నంతటిని లైటింగ్‌తో డెకరేట్ చేశారు. ఎందుకు డెకరేట్ చేశారంటే, ముఖ్యంగా మా మరిది గారి మ్యారేజ్ అండి. అందుకని ఇలా లైటింగ్‌తో ఫుల్‌గా డెకరేట్ చేసి అంతా బాగా సర్దారు. చూసారా? ఇలా ఫ్లవర్స్ తోటి పందిరి రాటంట అది కూడా వేసేసారు. ఇదంతాను లైటింగ్‌తో ఫుల్‌గా డెకరేట్ చేశారు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తను డెకరేట్ చేశారండి. ఇంకా ఇదిగో హౌస్ లోపల కూడా ఇలాగ చేశారు. ఇంకా మా మరిదికి మేము మెహందీలు పెడుతున్నాము. రేపు రాటండి. అందుకని ముఖ్యంగా మా పెద్ద తోటికోడలు నేను ఇద్దరం కలిపి మెహందీ పెడుతున్నాం తనకి. చూసారు కదండి, మెహందీ పెడుతున్నాం. ఇంక మధ్యలో మస్తీ కూడాను. ఇంకా ఇంటిని ఇలాగా ఫ్లవర్స్ తోటి బంతిపూల దండలతోటి ఇలాగ డెకరేట్ చేశారండి పూర్తిగాను. మా హస్బెండ్ ఇంకా మా బావగారు ఇంకా మా అత్తయ్యకి కూడాను మేము మెహందీ పెడుతున్నాము. రేపు రాడు కదా, ఆవిడ కూడా ముఖ్యంగా కూర్చుంటారు కాబట్టి ఆవిడకి కూడా మెహందీ పెట్టిస్తున్నాం. అప్పటికే నైట్ 12 అయిపోయిందండి టైము. ఇగోండి మార్నింగ్ ఇంకా రాట వేస్తున్నారు. మా అత్తయ్య మాయ గారు కూర్చున్నారు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చుట్టాలందరూ వచ్చారు. ఇంకా ప్లేస్ కొంచెం చిన్నది కావడం వల్ల అక్కడ అంత కంఫర్ట్గా లేదు కాబట్టి అలా అడ్జస్ట్ అయిపోయి అలాగ అక్కడ అరేంజ్ చేశారు. ఇంకా బ్యాండ్ వాళ్ళకి కూడా కూర్చోడానికి అవ్వకపోయేసరికి అక్కడ మెట్ల మీద అలా కూర్చొనిపోయారు. ఇంకా మా అత్తయ్య వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి మొత్తం 5 మెంబర్స్ అండి. వాళ్ళ అక్క చెల్లెలు అందరూ పెద్ద ఫ్యామిలీ అనమాట. అందరూ వచ్చారు. అందరూ ఇగోండి పంతులు గారు పూజ చేస్తున్నారు. ఇంకా పూజ అవుతుందండి. ఇంకా ఇదిగోండి మా తోటికోడలు తను వచ్చేసి ఏవో ధాన్యం ఏవో వేయాలన్నారు రాట ఎండింగ్లోనే. ఇంకా నేను తను వేసాము. ఇవన్నీ వీడియో తీస్తున్నాం కదండి. ఇంకా అలాగా వెళ్ళిపోతుంది. మొత్తానికి పెళ్ళికొడుకు కూడా కూర్చున్నాడు రాటలోనే. ఇంకా నేనే వీడియో తీస్తున్నానండి. ఇంకా మా యథాంశ్ బాబు ఇంక ఇప్పుడే లేచాడు. ఇంక వాడు రెడీ అవ్వలేదు. ఇంక వాడికి కూడా ఇంకా రెడీ చేయాలి. ఇంకా లేట్గా రెడీ చేయడం వల్ల వాడు ఇంకా నిద్ర మొహంతోనే ఉన్నాడు. ఇంకా రాట కూడా మొత్తానికి కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వాళ్ళ అక్కలు వాళ్ళందరూ కలిసి హారతి ఇస్తున్నారు పెళ్ళికొడుకుని. ఇంక ఇలా మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను మా తోటికోడలు ఫోటోలు దిగుతున్నాము. ఇంకా ఇక్కడ రాటంతా అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకుని చేశారు. పెళ్ళికొడుకుని చేస్తారు, ఇంకా చేస్తున్నారు. మా అత్తయ్య గారికి 5 సిస్టర్స్ అంటే వాళ్ళ పిల్లలు అంతా మొత్తం కలిపి 9 మంది అండి. వీళ్ళకి అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి పెళ్ళికొడుకుని చేస్తున్నారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత కోడలు మేము అందరం వచ్చి ఇంకా ఫోటోషూట్ అక్కడే పెళ్ళికొడుకుని చేసి అక్కడే ఫోటోషూట్లు కూడా అయిపోతున్నాయి. ఎక్కువ మా బ్యాచ్ పెద్దదండి, అందుకు కాబట్టి అక్కడ ప్లేస్ సరిగ్గా సరిపోవడం లేదు. ఫోటో అతను కూడా చైర్ మీద నిల్చొని వీడియోలు ఫోటోలు తీస్తున్నారు. కిందనైతే అస్సలు జగా సాలని అందరూ రావాలి కాబట్టి వీడియోలోని, కాబట్టి తను కొంచెం దూరంగా వెళ్ళి చైర్ మీద నిలబడి మరి వీడియో ఫొటోస్ అన్నీ తీస్తున్నారు. ఇది ఫోటో షూట్ అనమాట, కొత్త స్టిల్ అని చెప్పారు. అందుకే అందరం పెళ్ళికొడుకు ఫేస్ మీద చేయిలు పెట్టి మరీ ఫోటోలు దిగుతున్నాము. చూసారు కదండి, ఫోటో తీసినందుకు చాలా ఇబ్బంది అవుతుంది. అందరం రావాలి కాబట్టి. ఇంకా చాలామంది పెళ్లి టైంకి వస్తారు కాబట్టి తగ్గిపోయారు జనాలు. ఇంక మేము అందరం కలిసి వీడియోని అంటే రీల్స్ చేయాలని ప్రాక్టీస్ చేస్తున్నాం ఎలా అనేసి. అందరం ఏ రీల్స్ చేస్తే బాగుంటుందని ఇంకా అంతా అయిన తర్వాత మధ్య మధ్యలో ఫొటోస్ కూడా దిగాము. ఇవి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఫోటోషూట్ అండి. పెళ్ళికి ముందు మ్యారేజ్కి ముందు ఫోటోషూట్ తీసుకున్నారు. ఇంక మధ్య మధ్యలో మా ఫొటోస్ కూడాను. ఇదండి మొత్తానికి రాట్ అయిపోయింది ఇవాళ. ఓకేనండి, నెక్స్ట్ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను.